హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి కోన యూట్యూబ్ ఛానల్. నా పేరు స్వాతి. ఈరోజు పాప వాళ్ళ గార్డెన్లో కొత్తగా తెచ్చిన అరటి మొక్కలు ఎలా నాటాలో చూపిస్తాను రండి. అలా గార్డెన్ కూడా ఒకసారి చూద్దాం. అరటి చెట్లు నాటాలంటే కొంచెం పెద్ద గొయ్య తీసుకోవాలి. మామూలుగా మొక్కల్లా కాకుండా ఒక మూరడు గొయ్యి తీసుకోవాలి. అప్పుడే అరటి చెట్టు బాగా బతుకుతుంది. ఇలా గొయ్యి తీసాక అరటి చెట్టు అందులో పెట్టి మొత్తం మట్టి పూడ్చి చేయాలి. మనం గొయ్యి తీసినప్పుడు వచ్చిన మట్టే చుట్టూరు ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఆ మట్టి మొత్తం ఆ గొయ్యిని మొత్తం నిండేలా నీట్గా పూడ్చి చేయాలి. పెద్ద అరటి చెట్లు నాటకూడదు, ఇలా చిన్న చిన్న తెచ్చి నాటుకోవాలి. దానికి కూడా ఆకులు ఏమైనా ఉంటే కట్ చేసి అప్పుడు నాటుకోవాలి. గాలేసినా పడకుండా ఉంటుంది స్టార్టింగ్ కాబట్టి. ఇలా మొత్తం అరటి చెట్టు నాటి మట్టి పూడ్చాక చివరిలో వాటర్ పోసుకోవాలి. వాటర్ వేయటం వల్ల మట్టి దగ్గరగా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు గార్డెన్ కూడా చూద్దాం రండి. చూసారా, వీడియోలో చూపించినట్లు ఈ మామిడికాయలు చాలా చిన్న చెట్టుకి కాసాయి. మీరైతే చూస్తే ఆశ్చర్యపోతారు. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను. చాలా చిన్న చెట్టు అండి. మొదలైతే చాలా సన్నంగా ఉంది. దాని సపోర్ట్ కోసం పక్కన కర్ర పెట్టాము. ఇవి కనకాంబరాల మొక్కలు. ఎప్పుడు మనం రెగ్యులర్గా రెడ్ కలర్ చూస్తాము, కానీ ఇవి ఎల్లో కలరు. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. బంగారం చెట్లు పూసాయా అన్నట్లున్నాయి. ఇవి మీ అందరికీ తెలుసు, సన్నజాజులు. మొగ్గలైతే బాగుంటాయి, పువ్వులైతే అంత నాకైతే నచ్చవు. మొగ్గలు ఉన్నప్పుడే మంచి వాసన వస్తాయి, పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇవి రెడ్ కనకాంబరాలు, అందరికీ తెలిసినవే. ఎల్లో అయితే మాత్రం రేర్గా ఉంటాయి అక్కడక్కడ. ఇది కరివేపాకు చెట్టు, చాలా లేతగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. నాటు కరివేపాకు చెట్టు, హైబ్రిడ్ అంత టేస్ట్ ఉండవు. ఇవి అందరికీ తెలుసు బంతి చెట్లు, ఇంకా చిన్న ఉన్నాయి. నాటుకుంటే పెరిగే కొద్దీ మంచిగా పూలు పోస్తాయి. అలోవెరా చూసారా ఎంత పెద్దగా ఉందో. టౌన్లో పెంచుకోవడం చాలా కష్టం. విలేజ్లో అయితే బోల్డ్ గార్డెన్ ఉంటుంది కాబట్టి అలోవెరా ఎక్కువ పెంచుకోవచ్చు. ఇది మొరం. అవునండి, మొరమే. మా విలేజ్లో దీన్ని మొరమనే అంటాము. కనకాంబరాలు ఎప్పుడైనా కట్టినప్పుడు మధ్య మధ్యలో పెట్టుకుంటారు మాల్లో. జామ చెట్టు ఉంది. జామ చెట్టుకి చిన్న చిన్న కాయలు చాలా కాసాయి, కానీ ఉడతలు ఉంచట్లేదు. పెద్దవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి, రెడ్ జాము. కానీ అప్పుడు వరకు ఉడతలు ఉంచుతాయి నాకైతే నమ్మకం లేదు. ఈ గార్డెన్ మా బాప వాళ్ళ గార్డెన్. లాస్ట్ టైం గార్డెనింగ్ వీడియో చేసేటప్పుడు కూడా చెప్పాను. మా మాయగారు రిటైర్డ్ జీవీఎంసీ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ అండి. అందుకని అక్కడ రిటైర్ అయ్యాక విలేజ్లో ఇలా హౌస్ కట్టుకున్నారు. హౌస్తో పాటు ఫ్రంట్ బ్యాక్ ఎక్కువ మంచి గార్డెన్ పెంచుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉంచారు. అందులో వేసే గార్డెనే మీకు నేను వీడియో తీస్తున్నాను. మా బాపాలకి గార్డెనింగ్ చాలా ఇష్టం. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు, అన్ని ఫ్రూట్స్ చెట్స్ కూడా వేస్తారు. అలాగే ఫ్లవర్స్ ట్రీస్ కూడా వేస్తారు. నేను లాస్ట్ టైం కూడా గార్డెనింగ్ వీడియో చేశాను. ఆ గార్డెనింగ్ వీడియో లింకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు సీజన్ మంచిగా ఉండడం వల్ల మంచి మంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ కూడా ఉండేవి ఆ గార్డెనింగ్ వీడియోలో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంతగా లేవు. ఆ వీడియో మీరు ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.